ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి ఎన్నడూ లేని విధంగా అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం భరించబోతోంది. నమ్మిన వ్యక్తి నుంచి ప్రమాదం పొంచి ఉంది. నా మాట విని ఈ పరిహారం చేయండి. సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో ఎటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి? అదేవిధంగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దైవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, గ్రహస్థితిలో మార్పులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశివారి జీవితంలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. మంచి ఆర్థిక లాభాలను పొందుతారని చెప్పవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు ఈ సమయంలో పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల గురించి, వ్యాపారం యొక్క ముఖ్యమైన విషయాల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండడం మంచిది. వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసే విధంగా తగిన ఆలోచనలు చేసినట్లయితే వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. విశేషమైన ధన లాభాన్ని పొందుతారు. ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు ఎదురవటం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోయి మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్నవారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి మంచి ఇంక్రిమెంట్తో కూడిన ఆఫర్ కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు. సహ ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక నూతన ఉద్యోగ సంస్థల్లో సహ ఉద్యోగులతో కలిసి సంతోషంగా ఉండటం మంచిది. సమయానికి చెప్పిన పనిని పూర్తి చేయటం వల్ల అధికారులతో మంచి ప్రశంసలు కూడా పొందుతారు. ఇది మీ ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ విషయాలపైన ప్రభావితం చూపిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపారానికి ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చూసుకోవటం మంచిది. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ఈ సమయంలో వ్యాపారంలో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు తమ తెలివితేటలతో పోటీతత్వాన్ని అధిగమించి వ్యాపారంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఖాళీ సమయంలో ఈ రాశివారు సృజనాత్మకత ఆలోచన చేయటం వలన జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. విభిన్నమైన పనులకు శ్రీకారం చుడతారు. కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఒత్తిడి అధికమవుతుంది. అప్పు ఇవ్వడం, తీసుకోవటం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వర్క్ రిలేటెడ్ అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఒక మలుపే అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జీవితంలో వివాహ యోగం అనేది ఒక ప్రశ్నగా మారింది. అంటే ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే తగిన జీవిత భాగస్వామి దొరకకపోవడం వల్ల కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, వివాహ సంబంధాలు వచ్చినవి వెనక్కి వెళ్ళడం వంటివి జరుగుతాయి. దీనివల్ల జీవితంలో వివాహ యోగం ఉందా లేదా అనే ఆలోచన మీకు వస్తుంది. అటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. జాతకాల కలవకపోవడం వల్ల కావచ్చు, అభిప్రాయ భేదాల వల్ల కావచ్చు, వివాహ సంబంధం కుదరకపోవడం వల్ల తగిన భాగస్వామి దొరకటం లేదని బాధపడుతూ ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనకు తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఈ సమయంలో వివాహ యోగం కనిపిస్తోంది. వివాహానికి సంబంధించిన శుభవార్త ఒకటి ఈ సమయంలో వినబోతున్నారు. మీ బంధువుల ద్వారా మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణగణాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి తగిన బంధాలు కలిగి ఉండాలి అనే ఆలోచన మీలో ఉన్నట్లయితే మీ ఆలోచనకి తగిన విధంగానే వివాహ సంబంధం మీ దగ్గరికి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. గుణగణాల పరంగా, కెరీర్ పరంగా మీకు అన్ని విధాలా కూడా సరిపోయే వివాహ సంబంధం వస్తుంది. ఈ సమయంలో మీరు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలను సందర్శనం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విషయాలకే కోర్టు కేసులుగా మారుతాయి.
ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పని చేసేటప్పుడు నిదానంగా ఆలోచించి ప్రారంభించండి. ప్రతిదానిని కూలంకషంగా ఆలోచించి ముందుకు సాగాలి. ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లయితే జీవితం నిరుత్సాహంగా మారుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎదుటివారు ఏది అనుకున్నా అనవసరం, నేను ఏది అనుకుంటున్నానో అది చెప్పేయాలి అనే ఆలోచన ధోరణి మార్చుకుంటే మంచిది. ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల మీరు చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులు ఇచ్చే సలహా మీ విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతతను పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబం వల్ల సౌఖ్యాన్ని పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండటం వల్ల అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు. కానీ ఇతర వ్యాపకాలపైన దృష్టి పెట్టకుండా జాగ్రత్త పడాలి. సోషల్ మీడియా వంటి వాటిపైన ఏకాగ్రత దృష్టి పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్థులు ఈ సమయంలో విశేషమైన విద్యా ఫలితాలు పొందటం కోసం చేయవలసిన పరిహారాలేంటి అని చూసుకున్నట్లయితే, మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పాలను మర్రి చెట్టు మొదట్లో పోసి పాలతో తడిసిన మట్టిని నుదిటికి బొట్టుగా పెట్టుకున్నట్లయితే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. ఈ సమయంలో వీరికి ఎటువంటి వ్యక్తి నుంచి ప్రమాదం పొంచి ఉంది, అలాగే వీరికి నమ్మిన వ్యక్తి నుంచి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, వీరికి బాగా దగ్గర వారు ఎక్కువగా నమ్మిన వారే వీరిని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండటం మంచిది. ఆర్థిక పరంగా మధ్యవర్తిత్వం వహించి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవద్దు. ఈ ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే, ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాన్ని పారాయణ చేయాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం పారాయణ చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి బియ్యము, నల్ల నువ్వులు, పంచదార కలిపి దానిని నల్ల చీమలకు ఆహారంగా పెట్టడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నిరంతరం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సింహరాశి వారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రసాదం పంచిపెట్టడం వల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందుతారు. వీరి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదవడం వల్ల ప్రారంభించిన పనులలో అనుకూలత లభిస్తుంది. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయటం వలన ఈ రాశివారు విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు ఇంట్లో తమలపాకు దీపారాధన చేయటం వలన వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలు చేకూరుతాయి. గోశాలకు వెళ్ళి గోసేవ చేసి గోవులకు నల్ల బెల్లం, క్యారెట్లు తినిపించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా కొనసాగుతాయి. మంచి విజయాన్ని, అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సో చూశారు కదండి, సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ సమయంలో ఎటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.